అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులను కఠినంగా శిక్షించడంతో పాటు సాక్షి యాజమాన్య మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామచంద్రపురం నియోజకవర్గ మహిళా నాయకులు డిమాండ్ చేస్తూ మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం వద్ద ప్రారంభమై మెయిన్ రోడ్డు మీదుగా రాజగోపాల్ సెంటర్ వరకు సాగింది. అనంతరం మానవహారం నిర్వహించి సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి సాక్షి దినపత్రిక పత్రులను చింపివేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు జాస్తి విజయలక్ష్మి, గజలక్ష్మి, బల్లాలక్ష్మి, నెక్కంటి జానకి లక్ష్మి, వంజరపు రాజేశ్వరి తదితరులు మాట్లాడుతూ శ్రీ పవిత్రతను అమ్ముతానని అవమానించిన సాక్షి వ్యాఖ్యత కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజా రాజధాని అమరావతి పట్ల జరుగుతున్న కుట్రలో భాగమేనని ఆరోపించారు. మాతృమూర్తులను అవమానిస్తే సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి, జగన్ రెడ్డి కనీసం క్షమాపణలు చెప్పకపోగా నిందితులకు అండగా నిలవడం బాధకరమన్నారు. ఆస్తి కోసం కన్న తల్లిని, సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తికి మహిళలు త్యాగాలు గొప్పతనం తెలియవు అని మహిళ గౌరవాన్ని కించపరిచే విధంగా తన సొంత మీడియా సాక్షి పత్రికల్లో ప్రచురింపజేస్తున్న జగన్ రెడ్డి, భారతిరెడ్డిలు మహిళలు త్యాగాలను గొప్పతనాన్ని ఎన్నటికీ తెలుసుకోలేరన్నారు.